హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 10,000 mAh గల ఎంఐ పవర్ బ్యాంక్ని అయితే రీఅన్బాక్సింగ్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకుంటే అందరికన్నా ముందు వీడియోస్ మీకే నోటిఫికేషన్ వస్తే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పవర్ బ్యాంక్ పర్చేజ్ చేసి 1 మంత్ అయితే అవుతుంది. 1 మంత్గా అయితే ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఛార్జింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ మోడల్ వచ్చినప్పటికి 2i మోడల్. ఈ మోడల్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా లేదు, ఆఫ్లైన్లో అయితే అవైలబుల్గా ఉంది. నేనైతే ఆఫ్లైన్లో పర్చేజ్ చేశాను. ఆఫ్లైన్లో అరౌండ్ వచ్చి నాకు 900 రూపీస్ అయితే పడింది. మీరు ఎవరైనా ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటే 3i మోడల్ అయితే అవైలబుల్గా ఉంది. దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. అది మీకు అరౌండ్ వచ్చి 1000 రూపీస్ అయితే పడుతుంది. బాక్స్ పైన చూసుకున్నట్లయితే ఎంఐ షామీకి సంబంధించిన లోగో అయితే మెన్షన్ చేశారు. ఎంఐ పవర్ బ్యాంక్ 2i అని చెప్పి మోడల్ నేమ్ అయితే మెన్షన్ చేశారు. 10,000 mAh గల బ్యాటరీ ఉంటుందని మెన్షన్ చేశారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని మెన్షన్ చేశారు. స్లీక్ అల్యూమినియం కేసింగ్తో వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. లిథియం పాలిమర్ బ్యాటరీ ఇందులో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అడ్వాన్స్ 9 లేయర్ ప్రొడక్షన్ అయితే ఇచ్చామని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి హాని అయితే కలగదు, ఎందుకంటే 9 లేయర్ ప్రొడక్షన్ అయితే మనకి ఇచ్చారు కాబట్టి. బాక్స్ లోపల పవర్ బ్యాంక్ ఈ విధంగా ఉంటుందని పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. కలర్ వచ్చినట్టు బ్లూ అనమాట, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి కింద అయితే మనకి నేమ్ మెన్షన్ చేశారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎంఐ పవర్ బ్యాంక్ 2i 10,000 mAh అని చెప్పేసి నేమ్ అయితే మెన్షన్ చేశారు. బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, అలాగే ఎంఆర్పీ రేటు, ఇన్పుట్ అవుట్పుట్ ఎంతో మనకు మొత్తం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది యూఎస్బీ కేబుల్ వచ్చినప్పటికి టైప్ ఏ అనమాట, టైప్ సి కాదు. టైప్ సి మొబైల్కి మీరు ఛార్జ్ చేయాలనుకుంటే టైప్ సి అడాప్టర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. కింద మనం చూసుకున్నట్లయితే మనకి ఒక స్క్రాచ్ కోడ్ అయితే ఇచ్చారన్నమాట. ఈ స్క్రాచ్ కోడ్ను మనం స్క్రాచ్ చేసి ఎంఐ వెబ్సైట్లోకి వెళ్ళి ఇది ఒరిజినల్లో కాదో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఐఎంఈ నెంబర్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఓవరాల్గా బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. లోపల కంటెంట్ ఏముందో చూసేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక టైప్ ఏ కేబుల్ అయితే ఉందన్నమాట. కేబుల్ వచ్చినప్పటికి ఈ విధంగా ఉంది. సో దీన్ని అయితే మనం పక్కన పెట్టేద్దాం. తర్వాత ఒక పవర్ బ్యాంక్ అయితే ఉంది. పవర్ బ్యాంక్ వచ్చినప్పటికి ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. సో ప్లాస్టిక్ బాడీ, మొత్తం బిల్డ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. బాక్స్ లోపల ఇంకేమీ లేవు, ఖాళీ. బాక్స్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఈ పవర్ బ్యాంక్ని మీ పాకెట్లో పెట్టుకుని ఎక్కడికైనా సరే మీరు క్యారీ చేసుకోవచ్చు. పవర్ బ్యాంక్ కింద అయితే మనకి ఎంఐ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఎంఐ లోగో మీద మీ ఫింగర్ పెట్టి అటు ఇటు ప్రెస్ చేసినట్లయితే మీకు గొరుగ్గా తగిలినట్లయితే ఇది ఒరిజినల్ అని గుర్తించవచ్చు. అదే కనుక మీకు సాఫ్ట్గా తగిలినట్లయితే ఇది ఒరిజినల్ కాదని చెప్పి గుర్తించవచ్చు. ఎందుకంటే ఈ ఎంఐ బ్రాండింగ్లో మనకి చాలా పవర్ బ్యాంక్స్ అయితే డూప్లికేట్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఒరిజినల్ కాదో తెలిసిపోతుంది. ఈ కింద మనకి 10,000 mAh గల బ్యాటరీ అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ మనకి మెన్షన్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఈ పైన మనకి 2 పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట, యూఎస్బీ పోర్ట్స్. ఈ 2 యూఎస్బీ పోర్ట్స్ని ఉపయోగించుకుని మనం 2 మొబైల్స్కి ఒకేసారి మనం ఛార్జ్ అయితే పెట్టచ్చు. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, టైప్ ఏ పోర్టు. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. ఆన్ ఆఫ్ చేయడానికి మనకి బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే 4 లైట్స్ అయితే వెలుగుతాయి. ఈ 4 లైట్స్ ద్వారా మనం ఛార్జింగ్ ఎంత ఎక్కింది, ఎంత దిగిపోయిందో మనం తెలుసుకోవచ్చు. పవర్ బ్యాంక్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే mi.com అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పవర్ బ్యాంక్ను ఫుల్గా ఛార్జ్ చేయాలంటే 4 అవర్స్ మీరు కంటిన్యూస్గా ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం ఈ 10,000 mAh గల బ్యాటరీ గల పవర్ బ్యాంక్ని ఎన్నిసార్లు మన మొబైల్కి ఛార్జ్ చేసుకోవచ్చు అంటే 5,000 mAh గల బ్యాటరీ ఉన్న మొబైల్ని అయితే 1 టైం అయితే ఛార్జ్ చేయొచ్చు. అలాగే 50% ఛార్జ్ చేయొచ్చు అనమాట. 2 టైమ్స్ అయితే మనం ఛార్జ్ చేయలేం, ఎందుకంటే 50% వేస్ట్గా అయితే పోతుంది ఈ పవర్ బ్యాంక్లో. సో ఈ పవర్ బ్యాంక్ అనే కాదు, ఏ పవర్ బ్యాంక్లో అయినా సరే 50% అయితే వేస్ట్ అయితే అవుతుంది. ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొక వీడియోతో మీ ముందుంటా, అంతవరకు బాయ్ బాయ్.